బ్రహ్మదేవునికి కుమారుడు మరియు సప్తఋషుల్లో ఒకరైన భృగు మహర్షి విష్ణుమూర్తిని కాలితో తన్నిన కథ మీకు తెలుసా? అయితే ఇది వినండి. ఒకరోజు భృగు మహర్షికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు సర్వోత్తములో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. దాంతో మహర్షి మొదటిగా తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. కానీ బ్రహ్మ భృగు మహర్షికి ఎటువంటి శుభాకాంక్షలు చెప్పలేదు. అగౌరవపరిచిన బ్రహ్మపై కోపం వచ్చినప్పటికీ వారి మధ్య ఉన్న కుటుంబ బంధం కారణంగా దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత శివుని వద్దకు వెళ్లిన భృగు మహర్షికి పరమశివుడు ఆదరణగా నమస్కరించి ఆత్మీయ ఆలింగనం ఇవ్వబోగా, నీవు వంటి నిండా బూడిదతో ఉన్నావు అని కఠినమైన మాటలతో శివుని ఆలింగనాన్ని తిరస్కరించాడు. తర్వాత కైలాసం నుండి బయలుదేరిన భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు నిర్లక్ష్యంగా శేషునిపై నిద్రపోవడం చూశాడు. వెంటనే అవమానంగా భావించిన భృగు మహర్షి విష్ణువు ఛాతిపై కాలితో తన్నాడు. ఆశ్చర్యకరంగా విష్ణువు పైకి లేచి, మహర్షి, మీ పాదానికి ఏమైనా గాయాలు తగిలాయా అని అడిగాడు. ఇక విష్ణువు వినయానికి ముగ్ధుడైన భృగు మహర్షి విష్ణువును త్రిమూర్తుల్లో ఉన్నతినిగా గుర్తించాడు.